అందరికీ నమస్కారం. 2024 సంవత్సరం నుండి 2025 సంవత్సరం అనగా శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఈ రాశి వారిపై శనిగ్రహ ప్రభావం ఎలా ఉంటుంది, ఇకపోతే 2024 సంవత్సరం నుండి 2025 సంవత్సరం వరకు ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉండబోతుంది, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కనుక నచ్చితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని నోటిఫికేషన్స్ ను ముందుగా మీరు పొందేందుకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 2024 సంవత్సరం ప్రారంభానికి ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. గత సంవత్సరం కంటే కొత్త సంవత్సరం మెరుగ్గా ఉండాలని అందరూ అనుకుంటారు. గ్రహాల యొక్క గమనం అన్ని రాశి చక్రాల వారిపై శుభ అశుభ ప్రభావాలను కలిగి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం మనం చూసుకున్నట్లయితే 2024 సంవత్సరం కొన్ని రాశుల వారికి చాలా బాగుంది. అందుట్లో ఒక రాశి ఈ కుంభరాశి. ఇకపోతే జ్యోతిష్య శాస్త్రంలో శని, రాహువు, కేతువులకు అందరూ భయపడతారు. అయితే ఈ గ్రహాలు కేవలం అశుభ ఫలితాలను మాత్రమే ఇవ్వవు, శుభ ఫలితాలను కూడా అందిస్తాయి. వారి శుభ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు అదృష్టవంతులు అవుతారు. ఆ లక్కీ రాశిలో కుంభరాశి కూడా ఒకటి. మరి 2024 సంవత్సరంలో కుంభరాశి గల వ్యక్తుల జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2024 శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం ఎలా ఉంటుందంటే 14 కాగా వ్యయం కూడా ఈక్వల్ గా 14 గానే ఉంటుంది. ఇకపోతే ఆదాయం 14 అంటే ఇది మామూలు విషయం కాదు. మిగిలిన రాశులతో పోలిస్తే ఆదాయం మీకే ఎక్కువగా ఉంటుంది. ఇక రాజ్యపూజ్యం విషయానికి వస్తే 6గా ఉంటుంది. అవమానం చాలా తక్కువగా అంటే 1గా మాత్రమే ఉంటుంది. ఇది మీకు చాలా మంచి సూచనని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారు బయట పెద్దగా మాట్లాడకపోయినా మంచి డెసిషన్స్ తీసుకోవడంలో, భవిష్యత్తు గురించి ఆలోచించడంలో వారిని మించిన వారు మరెవ్వరూ ఉండరు. వీరెప్పుడూ కూడా ఇతరుల చెప్పు చేతల్లో ఉండకూడదనే భావనని కలిగి ఉంటారు. వీరికంటూ ఒక అందమైన ఇల్లు ఉండాలనే కోరిక మొదటి నుంచి వారి యొక్క మైండ్ లో ఉంటుంది. అయితే ఎన్ని సంవత్సరాల తర్వాత మీ యొక్క సొంతింటి కోరిక అనేది 2024లో ఖచ్చితంగా తీరబోతుంది. రాసి పెట్టుకోండి, ఇది జరిగి తీరుతుంది. ఇక కుంభరాశిలో శని సంచారం అనేది 2025 వరకు ఉంటుంది. దీంతో మీకు అదృష్టం ఉచ్చ స్థితిలో ఉంటుంది. ఈ టైంలో మీ కలలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. అయితే గ్రహాల్లో శని చాలా నెమ్మదిగా కలిగే గ్రహం. అంటే ఇది ఒక రాశిలో సుమారు 2.5 సంవత్సరాలు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్మదాత అయిన శని వ్యక్తి యొక్క కర్మను బట్టి మంచి మరియు చెడు ఫలితాలను ఇస్తుందని అంటారు. శని ఈ ఏడాది జనవరి 17న స్వరాశి అయినటువంటి ఈ యొక్క కుంభరాశిలోకి ప్రవేశించడం జరిగింది. ఈ గ్రహం 2025 వరకు కుంభరాశిలోనే ఉంటుంది. ఈ రాశిలో శని ఉండటం వల్ల అదృష్టం బాగా కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలు ఇంప్రూవ్ అవుతాయి. మీ యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. 2025 వరకు కుంభరాశిలో శని స్థానం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈసారి మీరు అదృష్టవంతులు అవుతారు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పటిదాకా ఎన్నో బాధలు, సమస్యలు అనుభవించిన మీరు ఇక నుంచి అదృష్టవంతులుగా ఉంటారు. ఉద్యోగస్తులకు మంచి ఆఫర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపార పరంగా కూడా మంచి టైం అని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు 2025 వరకు అనేక అవకాశాలు లభిస్తాయి. తద్వారా మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. మీపై ఎల్లప్పుడూ శని అనుగ్రహం ఉంటుంది. 2025 సంవత్సరం వరకు వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. మీరు జీవితంలోని ప్రతి అంశంలో మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ ని పొందుతారు. మీరు అదృష్టాన్ని పొందుతారు. అందుకే ఈ టైంలో ప్రతి పని విజయవంతమవుతుంది. మీరు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది. భాగస్వామి యొక్క ప్రణాళికలు విజయవంతమవుతాయి. 2025 వరకు మంచి ప్రాఫిట్స్ ని మీరు పొందుతారు. మీరు చేస్తున్న వ్యాపారాలు లాభాల బాట పట్టనున్నాయి. మీరు చేస్తున్న ప్రతి పని కూడా చాలా చక్కగా ఉంటుంది. ప్రతి రంగంలో మీరు రాణిస్తారు. ఏ రంగంలోనైనా సరే కష్టపడాల్సి వచ్చినప్పటికీ ఖచ్చితమైన విజయాలను మీరు అందుకుంటారు. మీ సీక్రెట్ ఎనిమిస్ నుండి రిలీఫ్ ని పొందుతారు. మీ యొక్క కుంభరాశి వారు మ్యారీడ్ లైఫ్ ఆనందకరంగా చాలా హ్యాపీగా మారనుంది.
మీ జీవిత భాగస్వామి సలహా వలన ఆకస్మిక ధనలాభం చేకూరనుంది. మీ లైఫ్ పార్ట్నర్, ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేస్తారు. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. తోడబుట్టిన వారితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. మీ మధ్య బంధాలు అనేవి చాలా స్ట్రాంగ్ గా బలపడనున్నాయి. ఎలాంటి కష్టాన్నైనా చాలా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. ఇది మీకు శని గ్రహం వల్ల వస్తుంది. ఇకపోతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి పాజిటివ్ రిజల్ట్స్ రానున్నాయి. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. వాహనం, భూమి కొనాలనుకునే వారికి సైలెంట్ టైం అని చెప్పుకోవచ్చు. ఈ టైంలో ల్యాండ్ పై ఇన్వెస్ట్ కుంభరాశి వారికి మంచి ప్రాఫిట్స్ ని తెచ్చిపెడుతుందని అంటున్నారు జ్యోతిష్య పండితులు. స్వయంగా కుంభరాశి అయినా ఎవరైతే ఉంటారో ఈ యొక్క కుంభరాశిలోకి శని సంచారం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. 2025 వరకు శని అదృష్టాన్ని ప్రకాశింపజేస్తాడు. ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఉద్యోగాలు చేస్తున్న వారు మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రతిష్ట, గౌరవాన్ని పొందుతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులను గడిస్తారు. ధన లాభం బాగా లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఇకపోతే ధన లాభదాయకంగా ఉండటం వల్ల ఆదాయం కూడా పెరగటం వల్ల వ్యాపారం కూడా పెరుగుతుంది, మంచిగా సాగుతుంది. శని సంచారం వల్ల 2025 వరకు కుంభరాశి వారికి వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాల్లో చాలా శుభప్రదంగా ఉంటుందని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. ఈ రాశి వారికి భయం అన్నది అస్సలు ఉండదు. చాలా ధైర్యంగా ఉంటారు. దేనినైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. పని విషయంలో రిస్క్ భరించడానికి వీరు అస్సలు వెనుకడరు. అందువలనే ఏ రంగంలోనైనా అదృష్టవంతులుగా చక్రం తిప్పుతారని చెప్తున్నారు. ప్రతి పనిని కూడా ఓ పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం పక్కాగా అన్ని పెట్టుకుని మరీ చేస్తారు. వీరు విజయాలు సాధించడంలో ఆర్థికంగా కూడా బలంగానే స్ట్రాంగ్ గా ఉంటారు. ఇకపోతే ఇతరులు చెప్పుకునే విధంగా ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఏ పనినైనా సరే చేస్తారు ఈ కుంభరాశి వారు. ఈ రాశి వారిలో ఒక్కోసారి కాన్ఫిడెన్స్ కాస్త లోగా ఉంటుంది. అయితే శనిగ్రహ ప్రభావం వల్ల వీరికి బాగా కలిసి రావడంతో అన్నింటిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. వీరు చేసే పనుల్లో హార్డ్ వర్క్ చేసి నిబద్ధతతో చేయడం వల్ల విజయాలు సాధిస్తారు. తద్వారా డబ్బు సమకూర్చుకోగలుగుతారు. మీకు డబ్బు, పదవి, ప్రతిష్ట, ప్రేమ ప్రతిదీ అందుతుంది. కెరీర్లో ఆర్థిక పరంగా చాలా పురోగతిని సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో రోజువారీ అభివృద్ధి మిమ్మల్ని సంతోషపరుస్తుంది. జీవితంలో ఐశ్వర్యం పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి ప్రాఫిట్స్ వస్తుంది. ఇతరుల కంటే ఎక్కువగా ఈ రాశి వారు కష్టపడి పని చేస్తారు. మీ లైఫ్ లో ఎన్నో విజయాలు సాధిస్తారు. మీరు చేసిన పనికి మంచి ఫలితాలు పొందుతారు. ఈ విషయంలో మీకు అస్సలు తిరుగనేదే ఉండదు. అందువల్లనే ఈ కుంభరాశి వారిని అదృష్టవంతులుగా చెబుతారు. మీకు డబ్బు సమస్య అంతగా ఉండదు. కుంభరాశి వారికి శని గ్రహం ప్రధాన గ్రహంగా ఉంటుంది. మీరు నిజాయితీని కలిగి ఉంటారు. కష్టపడి బాగా పని చేయగలరు. మీరు పనిని ఏ పద్ధతి ప్రకారం చేస్తుంటారు అన్నది ఇక్కడ ముఖ్యం. కాబట్టి మీరు సరైన దారిలో వెళ్తే 99% సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. కుంభరాశి వారి బ్రెయిన్ చాలా షార్ప్ గా, తెలివితేటలతో ఉంటుంది. ఈ రాశి గల వారు ఎవరైతే ఉంటారో వారు మిగతా రాశుల వారి కంటే అదృష్ట రాశులు అని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. 2025 వరకు కుంభరాశి వారికి శని అండగా ఉంటాడు. శని ప్రభావం వల్ల అన్ని పనుల్లో సక్సెస్ ని సాధిస్తారు. ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. డబ్బు సంపాదించడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయి. కెరీర్లో చాలా అవకాశాలు వస్తాయి. అదేవిధంగా వివాహితులకు 2025 వరకు టైం అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఆనందం, అదృష్టాన్ని పొందుతారు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, విద్య ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో బాగా రాణిస్తారు. మరి 2024 నుంచి 2025 వరకు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.